యాక్సెస్ అనే ఎనర్జీ 31,500 కోట్లకు ఎంఓయూ చేశారు. అంటే ఒకటే సంస్థ రెండు డిఫరెంట్ పేర్లతోని 1,00,000 కోట్ల ఎంఓయూ చేశారు. మళ్ళీ సేమ్ ఇంతకు ముందు లాగానే వాళ్ళ టోటల్ మార్కెట్ వాల్యూ కన్నా చాలా ఎక్కువ చేశారు. ఎట్లా చేస్తారన్న దాని మీద క్లారిటీ లేదు. తర్వాత ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి గారికి సంబంధించిన కంపెనీ ఆస్థా గ్రీన్ ఎనర్జీ అనేటటువంటిది 5,600 కోట్ల కోసం ఎంఓయూ చేసుకున్నారు. సరే జైవీర్ రెడ్డి గారి కంపెనీ కదా అని మేము వారి ఎలక్షన్ అఫిడవిట్ చెక్ చేసినాం. వారి ఎలక్షన్ అఫిడవిట్లోనేమో ఈ కంపెనీ పేరు లేదు. మరి పాపం కొత్తగా పెట్టి ఉండొచ్చు, నాకు తెలియదు. కానీ కొత్తగా పెట్టిన కంపెనీలు అన్నీ కూడా ఎట్లా అంటే సబ్మిట్ అవుతుందంటే 3 నెలల ముందు కంపెనీ పెడతారు అన్నట్టు పెట్టి 5,600 కోట్లు ఎంఓయూ చేశారు. మరి వీరు ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి కుందూరు జైవీర్ రెడ్డి గారు అన్న మరి ఇది సీరియస్ కంపెనీయా, 5,600 కోట్లు పెట్టుబడి పెట్టేంత అవకాశం ఉందా లేదా స్పష్టత ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈ తర్వాత అన్ని ఫేక్ కంపెనీలు స్టార్ట్ అవుతాయి. ఇది ఎంత ఘోరం అంటే ఒకటి భారత్ గరుడ అనే కంపెనీ ఉంది. వీళ్ళు ఏం ఎంఓయూ చేసిరంటే 2,100 కోట్లతోని కార్లు కంపెనీ పెడతాం తెలంగాణలోనే ఎంఓయూ చేసిరు. దీని మొత్తం పేడప్ క్యాపిటల్ అంటే 2,500 కోట్లు పెట్టుబడి పెట్టే సంస్థకు పేడప్ క్యాపిటల్ ఓన్లీ 10 లక్షల రూపాయలు. ఇంటర్నెట్లో సెర్చ్ కొడితే ఇది ఒకటే పేజ్ వస్తుంది వెబ్సైట్లో. పేరు భారత్ గరుడ, రిజిస్టర్డ్ ఇన్ అమరావతి, ఆంధ్రప్రదేశ్. ఇది ఒక పేరు తప్పితే ఇక్కడ ఫేస్బుక్ లేదు, యూట్యూబ్ లేదు, ట్విట్టర్ లేదు, ఏడిపోయినా ఇది ఒకటే పేజ్గానే పడుతుంది. అంటే ఎంత ఫేక్ సంస్థ అనేటటువంటి విషయం తెలుస్తుంది. తర్వాత అతిరథ్ హోల్డింగ్స్ అనే ఒక సంస్థ, అది కూడా అంతే 10 లక్షల కంపెనీ, పెట్టుబడేమో 4,000 కోట్లు పెడతాం. ఎస్ఎల్ఆర్ సురభి 1 లక్ష కంపెనీ, పెట్టుబడేమో 3,000 కోట్లు పెడతాం. ఆర్సిటీ ఎనర్జీ 5 లక్షల ఉన్నటువంటి కంపెనీ 2,500 కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పి ఫేక్ ఎంఓయూలు చేసుకున్నారు. ఇక నా దగ్గర చాలా ఉన్నాయి, ఒకటి ఒక 4-5 కంపెనీలు ఉన్నాయి. గమ్మత్ ఏంటంటే ఒకటి ఇది ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ ఉర్సా క్లస్టర్స్ అనే కంపెనీ మొదలు 500 కోట్లు పెట్టుబడి పెడతామని తెలంగాణ గవర్నమెంట్ ఎంఓయూ చేసుకున్న తర్వాత కంపెనీ రిజిస్టర్ చేశారు. ఎంత గమ్మత్ అంటే ఇవి అసలు మరి మామూలుగా లేవు దారుణాలు. ఇవన్నీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మేము అప్లోడ్ చేస్తాం. నేను మీ అందరితో కోరేది ఏంటంటే ముఖ్యంగా ఐ అపీల్ టు ద యంగ్స్టర్స్ ఆఫ్ తెలంగాణ, వీ నీడ్ టు ఎక్స్పోజ్ దీస్ ఫేక్ ఎంఓయూస్. మేము చేసిన రీసెర్చ్తోని వీ ఫౌండ్ అవుట్ అబౌట్ 10-20 కంపెనీస్ విచ్ వీ విల్ అప్లోడ్ ఆన్లైన్. నేను అపీల్ చేసేది తెలంగాణ యువకులతోని, దయచేసి మీరు కూడా రీసెర్చ్ చేయండి. ఫేక్ ఎంఓయూస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్పోజ్ చేద్దాం. కాంగ్రెస్ ఫేక్ ఎంఓయూస్ అనేటటువంటిది ఇవందరూ పట్టుకోండి, అటు కూడా ఇవ్వండి. కాంగ్రెస్ ఫేక్ ఎంఓయూస్ అనేటటువంటి మనం ఎక్స్పోజ్ చేయాలి. ఎందుకంటే ఒక పక్క ప్రజలు సఫర్ అవుతుంటే, అగ్ని ప్రమాదాల్లో చచ్చిపోతుంటే, ఎక్సైజ్ వాళ్ళ మీద దాడులు జరుగుతుంటే విదేశాల్లో ఉన్న ముఖ్యమంత్రి గారు స్పందించరు. ఇంకొక పక్క 3 ఏళ్లలో 30 సార్లు విదేశాలు తిరిగి గ్లోబల్ సమ్మిట్లు 3 పెట్టి, తెలంగాణలో గ్లోబల్ సమ్మిట్ పెట్టి పెట్టుబడులు వచ్చేస్తున్నాయి, ఉద్యోగాలు వచ్చేస్తున్నాయని మోసం చేస్తున్నారు. ఇంకొక పక్క పాత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలకు వారు మళ్ళీ ఇప్పుడు ఏదో నోటిఫికేషన్ ఇచ్చినట్టు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్నారని అట్లా మోసం చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ యువకులకు నేను పిలిపిస్తా ఉన్నాను, #ఫేక్ ఎంఓయూస్, కాంగ్రెస్ ఫేక్ ఎంఓయూస్, వీటిని ఎక్స్పోజ్ చేద్దాం దయచేసి. ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజలను ఎంత మోసం చేస్తుందో మనం తెలుసుకోవాలి, తెలియజేయాలి. మనమేమనుకుంటాం, ఇన్ని లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ వస్తుందంటే ఎన్ని వేల ఉద్యోగాలు వస్తాయో అనుకుంటాం. కానీ ఇదంతా తప్పుడు ప్రచారం అనే విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. దీని మీద తప్పక మనం చర్యలు తీసుకోవాలి. కాబట్టి యువమిత్రులందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నా. సో ఇట్లాంటి అనేక అంశాలు ఒకటి తెలంగాణ జాగృతి రేపటి నుంచి అనేకమైనటువంటి అంశాల మీద కంటిన్యూస్గా పోరాటాన్ని తీసుకోబోతా ఉన్నాం. ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫిబ్రవరి 20 తర్వాత మరి మా జనం బాట ఏదైతే మిగిలిన జిల్లాలు ఉన్నాయో అది కూడా స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఇంకా పెద్ద ఎత్తున ప్రజలకు వెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ, మరొక పక్క బీఆర్ఎస్ పార్టీ రాచరిక పోకడలతోని ఎవరిని